జరిగింది. మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడును. అన్ని విషయాలు ఫోన్లో స్వయంగా చెప్పబడును. విద్యలో నైపుణ్యం లేకపోవటం, ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావటం, భార్యాభర్త మధ్య సమస్యలు, ఉద్యోగ సమస్యలు, వ్యాపార సమస్యలు, సంతాన సమస్యలు, ఆర్థిక సమస్యలు ఏర్పడటం, మనశ్శాంతి లేకపోవటం, స్త్రీ పురుషులకు పర్సనల్గా ఎటువంటి సమస్యలున్నా పరిష్కారం చూపబడును. గురువు గారిపై నమ్మకంతో కాల్ చేయండి. ఫోన్ 9121916192. స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం 2024 మే 7 మంగళవారము. వివిధ ద్వాదశ రాశుల వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు, శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దాం. అంతకన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. దీనివల్ల మీరు చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది. ధనుసు రాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు, శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దాం. ఈరోజు ఈ రాశి వారికి అభివృద్ధి ఉంటుంది. అద్భుతమైన శుభయోగాలున్నాయి. కోరుకున్నది లభిస్తుంది. అద్భుతమైన భవిష్యత్తు లభిస్తుంది. చక్కని ప్రణాళికలు సిద్ధం చేసుకోండి. ఆర్థికంగా కలిసొస్తుంది. పట్టుదల మిమ్మల్ని కార్యసాధకుల్ని చేస్తుంది. శుభవార్త వింటారు. మిశ్రమ కాలం నడుస్తోంది. కీలక వ్యవహారాల్లో ఆచితూచి అడుగు వేయాలి. అధికారులు మీ తీరుతో సంతృప్తి పడతారు. ఉద్యోగంలో పని ఒత్తిడి తగ్గుతుంది. అనవసర పరిచయాలు ఏర్పడే అవకాశం ఉంది. విద్యార్థులు సునాయాసంగా ఉత్తీర్ణత సాధిస్తారు. లాయర్లు, డాక్టర్లకు అనుకూల సమయం. టెక్నాలజీ నిపుణులకు విదేశాల నుంచి చల్లని కబురు అందుతుంది. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. అంతా మంచే జరుగుతుంది. స్వగృహం కలిగి ఉండాలన్న మీ చిరకాల వాంఛ ఫలిస్తుంది. ఆధ్యాత్మిక చింతనతో ప్రశాంతంగా గడుపుతారు. ఆశించిన స్థాయిలో ఆదాయం పెరుగుతుంది. రాజకీయాల్లో ప్రవేశించే అవకాశం ఉంది. సంఘంలో పలుకుబడి పెరుగుతుంది. గొడవలు, వివాదాలకు దూరంగా ఉండకపోతే ధన నష్టం గోచరిస్తోంది. చుట్టూ జరుగుతున్న విషయాల పట్ల ఎక్కువ ఆలోచించకుండా మీ పని మీరు చేసుకోవటం వలన మంచి ఫలితాలు పొందుతారు. విద్యార్థులకు అంచనాలు తారుమారు కాగలవు. లక్ష్మీ ధ్యానం శుభప్రదం. సామరస్య ధోరణితో పనిచేస్తే సరిపోతుంది. ఆర్థికంగా మంచి ఫలితాలున్నాయి. సుఖ సౌఖ్యాలున్నాయి. వ్యాపారంలో స్వల్ప ఆటంకాలు ఎదురవుతాయి. శుభవార్త ఆనందాన్ని ఇస్తుంది. కార్యసిద్ధి ఉంటుంది. అభిష్ట సిద్ధి కలుగుతుంది. శక్తి వంచన లేకుండా పని చేయండి. పూర్వపుణ్యం రక్షిస్తుంది. ఉద్యోగంలో కలిసొస్తుంది. అదృష్టవంతులవుతారు. ఉద్యోగంలో సౌమ్య సంభాషణతో సత్ఫలితాలు సాధిస్తారు. గుర్తింపు, గౌరవం లభిస్తాయి. శ్రేయభిలాషుల సూచనలు పనిచేస్తాయి. శత్రుపీడ తొలుగుతుంది. సమస్యలకు చక్కని పరిష్కారం ఏర్పడుతుంది. కుటుంబ సభ్యులకు మేలు జరుగుతుంది. ఆశించిన ఫలితాలున్నాయి. ఒక కీలక వ్యవహారంలో అవసరానికి కావలసిన ధనం చేకూరుతుంది. ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. దైవబలం ఉంది. ఆర్థిక పరిస్థితులు మెరుగవుతాయి. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఇక ఈరోజు వీరి ఆరోగ్యమైతే బాగుంది. సంపద కూడా బాగుంది. కుటుంబ సభ్యుల అండదండలు బాగున్నాయి. ప్రేమ సంబంధిత విషయాలు బాగుంటున్నాయి. వృత్తి వ్యాపారాలు బాగా సాగుతున్నాయి. వైవాహిక జీవితము ఆనందంగా ఉంది. ఈరోజు వీరు పాటించవలసిన పరిహారం: చక్కని ఆరోగ్య ప్రయోజనాల కోసం పాలు, చక్కెర మరియు బియ్యం నుంచి తీసిన తీపి పదార్థాలు తీసుకోండి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు ఉత్తమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వే జన సుఖినో భవంతు. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.